హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృశేఖర్ వ్లాగ్. ఇవాళ మనం టేస్టీ అండ్ ఈజీ అయిన బెండకాయ ఫ్రైని తయారు చేసుకుందాం. దీనికోసం నేను బెండకాయని ఇలా వాటర్లో బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత వాటర్లో వాష్ చేసిన బెండకాయని క్లాత్లో వేసి ఇలా తడి లేకుండా నీట్గా తుడిచానండి. ఇలా తడి లేకుండా తుడవడం వల్ల బెండకాయలో ఉండే జిగురు తగ్గుతుంది. తర్వాత ఇలా బెండకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని ఇందులో వేసానండి. వేసి బాగా కలిపి బెండకాయల్లో జిగురు మొత్తం తగ్గే వరకు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా బాగా కలుపుతూ వేపడం వల్ల బెండకాయలో ఉండే జిగురు మొత్తం తగ్గిపోతుందండి. ఇలా బాగా కలుపుతూ బెండకాయలు కలర్ చేంజ్ అవుతూ జిగురు తగ్గుతూ ఉంటాయండి. ఇలా కొద్దిసేపటికి బెండకాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యి జిగురు తగ్గిపోయిన తర్వాత నేను వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకున్నానండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి. తర్వాత అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా కలిపానండి. తర్వాత అందులో నేను కరివేపాకు కూడా వేసాను. తర్వాత రుచికి సరిపోయే సాల్ట్ కూడా వేసానండి. అలాగే కొంచెం పసుపు వేసి బాగా కలిపానండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసి బాగా కలిపానండి. టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత నేను ఇందులో కొంచెం కారం వేసానండి. కారం వేసి బాగా కలిపాను. తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా ఇందులో వేయాలి. వేసి అన్నిటిని బాగా కలిపి బెండకాయ ముక్కల్ని ఇలా 2 మినిట్స్ వరకు ఉంచాలండి. అలా ఉంచడం వల్ల ఆ సాల్ట్ అలాగే కారం కూడా ఆ ఫ్లేవర్స్ అన్నీ బెండకాయకి పడతాయి. అలా 2 మినిట్స్ ఉంచిన తర్వాత నేను ఇందులో ధనియాల పౌడర్ వేసాను. అలాగే కొబ్బరి, వెల్లుల్లిని మిక్సీలో వేసి పౌడర్ చేశానండి. ఆ పౌడర్ కూడా వేశాను. అంతేనండి, మన ఈజీ టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.